సో హాయ్ గాయస్, నిన్న వీడియోలో చెప్పాను కదా, న్యూ ఇయర్కి ఒక కొత్త చూడలేని ప్లేస్కి వెళ్ళే కపుల్ ఉన్నారు అని చెప్పేసి. సో వాళ్ళతో పాటు మా పాత అపార్ట్మెంట్లో కొన్ని ఫ్యామిలీస్ ఈరోజు ఒక ప్లేస్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో ఆల్రెడీ ఈ క్లిప్పింగ్ చూసినట్టయితే వైజాగ్లో ఉంటున్న చాలా మందికి ఈ టెంపుల్ గురించి తెలుసు. ఇదే చింతామణి గణపతి. అనకాపల్లికి వెళ్ళే రూట్లో మనకి లంకిలపాలెం జంక్షన్లో హైవే మీదనే ఉంటుంది టెంపుల్. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం, కానీ వెళ్ళిన న్యూ ఇయర్ వేళ విశేషమో ఏమో కానీ లైన్ అయితే చాలా 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 పెద్దది ఉంది. మేము వెళ్ళినప్పటికీ 12:30 టైం అయింది. సో 12:30కి నైవేద్యం కోసం స్టాప్ చేస్తారు, మళ్ళీ తర్వాత రెజ్యూమ్ చేస్తారని చెప్పారు. బట్ 12:30 లోపే అందరినీ కొంచెం ఫాస్ట్గా అందరినీ అందులో తీశారు. సో మేము కూడా దర్శనం చేసేసుకున్నాము. చాలా 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 బాగుంది బొమ్మ అయితే. అటు ఇటు కూడా మనకి దత్తాత్రేయ స్వామి మరియు సీతారాముల బొమ్మలు ఉన్నాయి. సో చుట్టూ చూస్తే ఇది ఒక పెద్ద గార్డెన్ లాగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ నవగ్రహాలు అవి. సో మా కిడ్స్ చూసారా, కోతుల్లాగా రాళ్ళు ఎక్కున్నారు. సో నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అర్చకులతో ప్రత్యేకమైన పూజలు కూడా చేయిస్తారంట. నాగదేవత బొమ్మ కూడా ఉంది. చూసారా, మా వాళ్ళు శివయ్యతో కూడా ఫోటో వదలరు. ఒకళ్ళు తీసుకున్నారుగా, ఇంకా అందరూ స్టార్ట్ అయ్యారు ఆ ఫోటో తీసుకోవడానికి. సో ఈ టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. రెగ్యులర్ డేస్లో ఇంత క్రౌడ్ ఉండదంట. సో అవాయిడ్ స్పెషల్ డేస్. అలా ఆన్ ద వేలో హోటల్ అభిరామ్ ఇన్ అని చెప్పేసి మనకి అచ్యుతాపురం దగ్గర ఉంది. సో అక్కడ లంచ్ కోసం ఆగాము. సో అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని చక్కగా అన్నీ కంప్లీట్ చేస్తాము. సో ఏ గ్యాంగ్లో అయినా లేట్గా వచ్చే వాళ్ళు ఒకరు ఉంటారు కదా. సో మా గ్యాంగ్లో ఈ కపుల్ లేట్గా వచ్చారు. మీ గ్యాంగ్లో ఎవరు లేట్గా వస్తారో వాళ్ళని ట్యాగ్ చేయండి, వాళ్ళని మెన్షన్ చేయండి. సో అందరూ లంచ్ తినేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అంటే, కానీ ఈ లోపు బిల్ ఎవరు పే చేశారు అంటే, అందరు ఫోన్స్ పెట్టి వెయిటర్ని పిక్ చేయమంటే వెయిటర్ ఈ ఆరెంజ్ కలర్ అక్క ఫోన్ పిక్ చేశారు. సో షీ హ్యాస్ టు పే ద బిల్. సో అక్కడికి వెళ్ళి చూస్తే మాలా పని పాట లేని వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి మాకు అక్కడే అర్థమైంది. మేము వెళ్ళింది సీతాపాలెం బీచ్. సో ఆ బీచ్లో చూసారో జనాలు ఎంతమంది ఉన్నారో. సో అక్కడ ఆపేసి వెహికల్ కొంత దూరం వెళ్ళాలి. మా మమ్మీ ఆ కారు వెళ్తుంది కదా, మా కారే అది. ఆ కారులోకి వెళ్ళడానికి చాలా పరిగెట్టి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వర్త్ ద హైప్, బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది బీచ్. అక్కడ సీన్స్ కూడా చాలా 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 బాగున్నాయి. సో ఈ భయ్యాలు అక్కడ ఫోటో తీసుకున్నారుగా. సో మా వాళ్ళు కూడా ఈ కొండ ఎక్కారు ఫోటో తీసుకోవడానికి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకునే ప్లేసే బాగుందని మళ్ళీ ఇటు సైడ్ వచ్చారు. ఈ ఫోటో తీసుకొని రిటర్న్లో మళ్ళీ కార్లో ఎవరు వెళ్తారని చెప్పి బోట్ ఎక్కాము. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆ బోట్ ఎక్కేసి కొంచెం పిచ్చి చేష్టలన్నీ చేసుకుంటూ, ఒక జోకులు వేసుకుంటూ, పాటలు పాడుకుంటూ ఆ బోట్ రైడ్ని కూడా ఎంజాయ్ చేసాము. అండ్ రిటర్న్లో T3 దగ్గర ఆగి కొంచెం రిఫ్రెష్మెంట్స్ తీసుకొని అలా ఎవరి ఇంటికి వాళ్ళు రాత్రికి వచ్చేసి ఇంట్లో డిన్నర్ తినేసి పడుకున్నాము. బాయ్.